హాయ్ గాయస్, అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 8 డే 9 ఈరోజు. సారీ, అయితే మనం జమ్మూ బార్డర్ రాయినాం అనమాట. నైట్ నిన్న సిగ్నల్ లేకుండే అట్లా అని చెప్పేసి ఇక్కడ మధ్యలో ఆగిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ విలేజ్లో సిమ్ తీసుకొని ఇక్కడ నుంచి జమ్మూ అయితే వెళ్ళాలి. అక్కడ కట్టరా విలేజ్లో వైష్ణవదేవి టెంపుల్ ఉందంట. చూద్దాం ఎట్లుంటుందో వెళ్తాం. వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి, లేదంటే శ్రీనగర్ కొట్టేయాలి. చూద్దాం, రన్నింగ్లో చూద్దాం ఎట్లయితే. సిమ్ని అయితే తీసేసుకుని ఎయిర్టెల్ సిమ్ ఇచ్చారు. ఇక్కడ ఎయిర్టెల్ సిమ్ మంచిగా ఉంటుందంట, 5G వస్తుందంట. డైలీ 1.5 GB, సిమ్కి 400 తీసుకుంటారు. అట్లా ఉంది. ఏమన్నా రెడీ ఇంకో సిమ్ 2 సిమ్లు తీసుకుంటాం అనమాట. ఇట్లా లడాక్ వస్తే కంపల్సరీ సిమ్ తీసుకోవాలి. ప్రీపెయిడ్ పని చేయాలి, పోస్ట్ పెయిడ్ అయితే మనవి కూడా పని చేస్తే పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలన్నమాట. ప్రీపెయిడ్ పని చేద్దామని ఇట్లా పోస్ట్ పెయిడ్ ఉంటే ఏం కాదు. జమ్మూలోకి ఎండ్ రాగానే ఉంటుంది అన్నమాట విలేజ్. జమ్మూకి బార్డర్ నుంచి ఒక 10 km రాగానే విలేజ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఉంది షాపు. ఇట్లా లోపల అయితే ఇప్పుడు బ్రదర్ ఉంటాడు సిమ్స్కి. సిమ్లో తీసేసుకుని మన ఫోన్లో వేసేసుకుని మనం ఇప్పుడు సిమ్లో వితిన్ 5 minutes యాక్టివేషన్ అవుతాయంట సిమ్. అయితే చూద్దాం వేసుకొని ఎట్లుంటుందో. సిమ్లో అయితే ఫోన్లో కూడా వేసేసాము. వితిన్ 2 minutes యాక్టివేషన్ అయిపోయినాయి సిమ్లో. ఇప్పుడే కాల్ కూర్చున్నారా నీకు? ఆపాలా బండి? ఆపాలారా? ఇంకా జంబూకి వెళ్ళిపోదాం ఇక ఇక్కడ నుంచి. కాలేజ్ ఎడ్డా చూస్తే అయిపోదాం. చెర్ర మొత్తం బండి దుమ్ము 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 అనిపిస్తుంది. కాలేజ్ మొత్తం దుమ్ము పిక్తుంది బండి పైన. అది మా ఖరాబ్. ఇప్పుడు మన ఎంబడి ఇంకో బైక్ వస్తుంది, బుల్లెట్. కపుల్స్ అన్నమాట, బెంగళూరు నుంచి. అయితే వాళ్ళు మనకి అమృత్సర్ లో కలిసారు. అయితే వాళ్ళు మనాలి వెళ్ళారంట. మనాలి రోడ్ క్లోజ్ ఉందని చెప్పేసి మళ్ళా అక్కడ పంజాబ్ వచ్చి పంజాబ్ లో మీట్ అయ్యారు. అయితే పంజాబ్ లో మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తారన్నమాట. వాళ్ళు రోడ్ ఓపెన్ అని చెప్పండి, వీళ్ళు ఆలే అనమాట. కరెక్ట్ టైంలో వచ్చేసారు ముంగట వెళ్ళేటోళ్ళు. నెంబర్ ఓపెన్ అంటే వస్తాం బ్రో మీతో అంటే సరే అని చెప్పేసి నేను నిన్న నైట్ ఇక్కడ జమ్మూ బార్డర్లో అయితే కాల్ చేసి ఉండే వాళ్ళకి. రోడ్స్ అయితే ఓపెన్ ఉన్నాయంట బ్రో, మీరు వచ్చారంటే వాళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళు మన నెంబరే వస్తారు ప్రజెంట్ అయితే ఇప్పుడు. బట్ ఎక్కడ దాకా వస్తారు తెలియదు మన నెంబర్. వాళ్ళైతే వాళ్ళు లడాక్ వెళ్ళాలి. మ్యాక్స్ వస్తారు మన నెంబరే నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు కూడా మనం మంచిగా క్లోజ్ అయిపోయారు అనమాట. 3 days నుంచి మన నెంబర్. అంటే నిన్న తప్ప జంబులా ఒక 2 days మనతోనే ఉండే అనమాట వాళ్ళు. అంటే అక్కడ కొంచెం తెలుగు కూడా మాట్లాడుతుర్రు, తెలుగు మాట్లాడుతుర్రు. ఇప్పుడు మేము ఇక్కడ ఇందాక అయినప్పుడు ఫోన్ చేసినుండే, వెళ్తురా బ్రో అంటే ఆ బ్రో అంటే సరే మేము వస్తున్నాం మీరు ఆగురంటే మేము ఇక్కడ వాళ్ళ కోసం ఒక 1 hour వెయిట్ చేసాం అనమాట. వాళ్ళు వచ్చాక అని చెప్పేసి. వాళ్ళు వచ్చాక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ప్రజెంట్ అయితే మనకి జమ్మూ ఇక్కడ నుంచి 30 km ఉంది. జమ్మూకి వెళ్ళినాక అక్కడ చెప్పాను కదా కటారా విలేజ్ అంతా అని చెప్పేసి, వైష్ణవదేవి టెంపుల్ అని చెప్పి అక్కడికి అయితే మ్యాక్స్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనమాట. జమ్మూలో కూడా పెట్రోల్ ప్రైస్ 94 rupees ఉంది. ఇక్కడ పోయి తక్కువనే ఉంది. మన దగ్గరనే ఎక్కువ పెట్రోల్ ప్రైస్. ఇక్కడ నుంచి మన కట్రా వచ్చేసి ఇక 36. ముంగడ హనుమంతుడు కనిపిస్తున్నాడు మనకి. వీడియో కనిపిస్తున్నాడో లేదో తెలీదు. శ్రీరామ్ జమ్మూ నుంచి ఒక 25 km ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడ అనేది చూద్దాం. ఇక జస్ట్ ఇప్పుడే మనం ప్లాన్ చేంజ్ అయింది అనమాట. ఎక్కడ వైష్ణవదేవి టెంపుల్ అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అది కింద నుంచి పైన ట్రెక్కింగ్ చేయాలంటే 14 km పైనకి వెళ్ళాలంట ట్రెక్కింగ్ చేసుకుంటా. అయితే మన వాళ్ళు అంటారు అంతా మీకు ట్రెక్కింగ్ అంటే కష్టం, ఇప్పటికే లేట్ అయిపోయింది వద్దు అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కాశ్మీర్ వెళ్ళిపోతాం అన్నమాట. డైరెక్ట్ కాశ్మీర్ లా పిక్ టాప్ అని చెప్పేసి ఒక లొకేషన్ ఉంది. పిన్ టాప్ అనే లొకేషన్ ఉంది అనమాట. అక్కడికి వెళ్తున్నాం. మాది ఇక్కడ మన నుంచి అయితే 139 అనమాట. 139 ఉంది. మొత్తం 3 hours పడేసింది. ఎవరో
అయ్యా ఫస్ట్ అయిపోయింది మనది పాయింట్. ఇక్కడ నుంచి అయితే 3.5 hours చూపిస్తుంది. 3.5 hours 4 hours చూపిస్తుంది సంథింగ్. 3.5 hours అనుకుంటా. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేస్తుంది రోడ్ మొత్తం సింగిల్ వే ఉంటా అనుకుంటున్నా. బట్ మ్యాక్స్ అదే ఉంటాయి. ఎందుకంటే మొత్తం తెలియని ఏముంది రూట్ ఎట్లుంటుందో. ఇప్పటికి NH-44 అయినా కానీ మొత్తం ఎక్కువ వర్క్ నడుస్తుంది రూట్ లో. రోడ్ వర్క్ చాలా నడుస్తుంది అనమాట. జర చూసుకుంటూ వెళ్ళాలి మనం లేట్ అయినా సరే. ఇప్పుడైతే కాశ్మీర్ అయితే వెళ్ళిపోదాం. అక్కడ లొకేషన్ ఎట్లుందో చూసుకొని నైట్ అక్కడ స్టే చేసి అక్కడ నుంచి మార్నింగ్ మళ్ళా ఎక్కడ అనేది డిసైడ్ కావాలా. మనకైతే ఫస్ట్ టన్నల్ వచ్చేసింది. ఏపీ అంత పెద్దగా ఏం లేదు. మా అంటే ఎప్పుడో ఎగ్జైట్ అయిపోయినా ఫుల్ పెద్దగా ఉండేది అనుకోండి. బట్ చిన్నగా ఉంది. నేషనల్ హైవే వెల్కమ్. వ్యూ మాత్రం వేరే లెవెల్ అబ్బా. ఇంకా ఏంటే స్టార్టింగ్ ఇట్లుందంటే ఇంకా మంచు ఏం లేకున్నా ఇట్లుందంటే కొండ ఇవన్నీ ఇంకా అటు పోయినాక ఇంకెట్లుంటుందో. అగైన్ సెకండ్ టన్నల్. ఇలా బండి కొడుతుంటే మస్తు అనిపిస్తుంది నాకు. అమ్మా వేరే వీలున్నబ్బా చెప్తే కదా. ఏమన్నానా కాళ్ళు చూడరు కొండలు ఎంత ఇట్లా ఉన్నాయో. నేను కేరళ వెళ్ళినప్పుడే అవే చూసి బొరాన్ అయిపోయినాకి అన్నిటికన్నా బొరాలు ఉన్నాయి. అప్పుడు కేరళ అయినప్పుడు ఏంటంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండే అంటే బట్ ఉండే అప్పుడు అంత వీడియోస్ ఎప్పుడేం చేయలేదు అనమాట. ఈ ఛానల్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసిన అది ఏదో చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి పెట్టిన అనమాట ఛానల్. గాలి వెదర్ ఇక్కడ నుంచే కూల్ గా ఆస్తుంది మొత్తం ఇట్లా గాలి. ఇంత ఇప్పుడు ఎండ వచ్చేసి ఇక్కడ 31 degrees ఉంది. అయినా కానీ ఇట్లా కూల్ గా వస్తుంది గాలి అయితే. వాళ్ళు వేరే లెవెల్ అబ్బా వ్యూ మాత్రం. కానీ ఇదే ఎంత ఉంటే ముంగడమోడు ఇంకెంత ఉంటుందో. 25 kilometers వచ్చాయి. ఇదే రోడ్ అనమాట. రోడ్ మాత్రం హైలైట్ ఉంది. మొత్తం బెండింగ్స్ మొత్తం టర్నింగ్ లో హైలైట్ అనిపిస్తుంది. లొకేషన్ ప్లస్ రోడ్ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా శ్రీనగర్ 164 లే 580. ఇప్పుడు మనం వెళ్ళే స్టాప్ అయితే 18 ఏమో ఉంది. 18 20 ఉంది అంతే. ఇంకా టోల్ ప్లాజా ఒకటి ఉంది ఒకటి. హైలైట్ రోడ్ మాత్రం. నేను రోడ్ అంతా వేరే ఉంటాయి అన్నాను. బట్ కానీ ఎందుకు అన్ని అవర్స్ చూపించిన అంటే టర్నింగ్స్ ఎక్కువనే అనమాట. చాలా టర్నింగ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఒక 25 km మొత్తం టర్నింగ్స్ ఇంకా ఉండే నాకు ముంగడ. అందుకే అంత టైమింగ్ చూపించింది. కానీ మ్యాక్స్ మనం ఆ టైం లోపలే కొట్టేసాం బండి.
ఇంతనం జామా ఏమైందబ్బా? ఇంతనం జామా అని కారణం ఎందుకు ఇంత జామ్ అయింది? ఇబ్బంది ఎందుకు ఆపారు అంటే లోపల సాఫ్ చేస్తున్నారు టన్నల్లా, అట్లా అని చెప్పేసి ఒక 10 minutes ఆపిరు అనమాట. మ్యాన్ ఇట్ వర్క్. కానీ టన్నల్లా ఏమన్నా అనిపిస్తుంది ఆ బండి అనిపిస్తుంటే, సేమ్ వీడియో గేమ్ అన్నట్టే అనిపిస్తుంది. అది వేరే లెవెల్ అబ్బా. అసలు బొరాన్ అంటే బొరాన్. కానీ వీడియో ఎట్లా అనిపిస్తుంది తెలియదు, కానీ మనకైతే వేరే అనిపిస్తుంది బండి అనిపిస్తుంది ఇలా. ఎంత ట్రాఫిక్ ఎన్ని జామ్ అయినా ఇప్పటిదాకా అంతసేపు ఆయనే వెహికల్స్, సో అట్లా అని చెప్పేసి ఇన్ని వెహికల్స్ జామ్ అనిపిస్తున్నాయి. అయ్యా టన్నల్ మాత్రం మరీ పెద్దగా అయిపోయింది, చాలా పెద్దగా ఉంది. మాక్సిమం 2 kilometers ఉంటా అనుకుంటా నాకు తెలిసి. అది హోటలే ఇప్పుడు బుగ్గ, నేను ఒక్కరు హోటల్స్ వెళ్ళిపోతాం మనం. అరే బాబు జర సైడ్ రా. ఇంకోటి మన మైక్ లా చార్జింగ్ అనమాట, ఎప్పుడు బంద్ తెలియదు నాకైతే. దొరికింది ఒక్క నిమిషం. రైట్ వెళ్ళిపోడే రాలే. అయితే ఇక్కడ సీన్ ఏమైందా అంటే, బ్రోది ఎన్ఫీల్డ్ పంక్చర్ అయింది అనమాట. జస్ట్ ఇప్పుడే నేను వీడియో రికార్డ్ చేయలే, కాక మూల వచ్చింది అక్కడ నుంచి ఇక్కడ బయట వెళ్ళింది అనమాట. 2 side పంక్చర్ అయింది. అది పంక్చర్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంత మన గోపురం కూడా ఛార్జింగ్ లేకుండే, గోపురం ఛార్జింగ్ పెట్టేసినాం అనమాట. ఈ టైంలో దొరికిందని చెప్పేసి ఆయన బ్రో ఇప్పుడు ఏమన్నా అంటే టైర్ చేంజ్ చేపిస్తా అంటుండు. టైర్ అయితే మంచిగా చేంజ్ చేపిస్తా అంటుండు. సరే నీ ఇష్టం, నీకు డౌట్ గా చేంజ్ చేసే మళ్ళీ అవుదాం మళ్ళీ అని మేము అనుంటే సరే అనమాట. ముంగడ టైర్ చేంజ్ చేపిస్తాను, చూద్దాం అప్పుడు వేరే టైర్ ఇప్పిస్తా అంట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అసలు మనం అనుకుంది బెంటాప్ అనుకున్నాం కదా ఫస్ట్ అక్కడ కాశ్మీర్ లో, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ మనం ఎటు పట్టుకోతారంటే మళ్ళీ మనం శ్రీనగర్ పట్టుకోతారు అనమాట. అయితే ఎందుకు క్యాన్సిల్ అయిందంటే, సో అక్కడ స్నో లేదంట, దానివల్ల క్యాన్సిల్ చేసి శ్రీనగర్ వెళ్దాం. ఇక్కడ మధ్యలో వేరే వాళ్ళని అడిగితే శ్రీనగర్ దగ్గర దుల్గిరే సంథింగ్ ఆడిగా సోన్మార్గ్ కూడా దగ్గర ఉంది. సోన్మార్గ్ ఏదో ఉంది సంథింగ్, పేరు గుర్తొస్తలేదు. ఇంకా వేరే లెవెల్ ఉంది. రికార్డ్ చేద్దాం అనుకుంటే ఛార్జింగ్ అయిపోతున్నాయి, కానీ పోయినా కొద్ది ఇవి వస్తూనే ఉంది. ముంగడం కూడా చాలా ఉన్నాయి ఇంకా వీడియో వచ్చేది. అలా దీనికని ఇంకా మంచి మంచి లొకేషన్ వస్తాయి. స్టంట్ ఏంటంటే మనం ఇంకా వేరే లెవెల్ వచ్చింది. మన దగ్గర పంక్చర్ కిట్ లేదు, నా బండికి పంక్చర్ కిట్ లేదు, ఎయిర్ గన్ లేదు, అసలు ఏం లేవు. అట్లనే వచ్చేసాం అనమాట. వాళ్ళది అన్ని సెటప్ తెచ్చుకోరు, ఎయిర్ గన్ తెచ్చుకోరు, పంక్చర్ కిట్ తెచ్చుకోరు, టూల్ తెచ్చుకోరు, వేరే లెవెల్ వచ్చేసారు వాళ్ళైతే. అదే అంటాడు, మీరు ఎట్లా వచ్చారు బాయ్ ఇద్దరు. చిందాక చెప్పా కదా బ్రో టైర్ పంక్చర్ అయిందని, మళ్ళీ పంక్చర్ అయింది. ఈసారి ఏదైనా పెద్దగా అయిపోయింది అన్నమాట. టైర్ చేంజ్ చేస్తుర్రు, టైర్ రీప్లేస్ అయిపోయింది అన్నమాట. బడం గ్రిప్ వేసి టైరు ఎమ్మంది చాలా కష్టపడి వెళ్ళి 2 kilometers వెళ్ళి మరి టైర్ తీసుకుని వచ్చిండు. ఇక్కడ టైర్ దగ్గర మొత్తం ఈ కొండల మధ్యలో వెళ్ళి అక్కడ కింద వెళ్ళి మరి టైర్ తీసుకొచ్చాడు. అక్కడ కింద అటు సైడ్ ఉన్నాయి టైర్లు, అటు వెళ్ళి మరి టైర్లు తీసుకొచ్చిండు. ఎంత కష్టపడి చూసినా
ఎట్లా అయిపోయింది అలా ఈ బ్రోనే అన్నమాట బండి బ్రోదే అయిపోయింది. టైర్ అయితే చేంజ్ చేస్తారు ఇప్పుడు. చాలా కష్టమైంది, నాకు తెలుగు వస్తుంది లేదంటే ఇంకా కష్టమవుతుంది. ఇంత అయితే నాకు సూపర్గా నా టైర్ నా గాడి సరిపోతుంది. మనం అయితే బండి అయితే అయిపోయింది అనమాట. ఓ టైర్ వచ్చేసి బటన్ గ్రిప్ వేయించిండు. ఇంతకుముందు రేజిన్ టైర్ ఉండే అనమాట, నార్మల్ మన మైలేజ్ గ్రిప్ ఉంటుంది కదా, అది వేసిన అది ఉండే అనమాట షోరూమ్ది. అయితే ఇంకోటి దాని సిఏ టైర్ ఉండే అనమాట. సిఏడ్ అంతా మంచిగా ఉండదు టైర్, అయితే ఎంఆర్ఎఫ్ వేయించిండు. ఎంఆర్ఎఫ్ అయితే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇంకోటి మళ్ళీ వచ్చింది అనమాట. ఏమనంటే ఇప్పుడు శ్రీనగర్ కూడా వెళ్తారేమో అనమాట. అట్లా ఎన్ని క్యాన్సల్ చేసిరంటే ఈరోజు. కట్టరా పోదామంటే వద్దా అన్నారు, పెన్ టాప్ పోదామంటే పండెట్ టాప్ పోదామంటే వద్దా అన్నారు, శ్రీనగర్ పోదామంటే అది కాదంట. మధ్యలో ఇప్పుడు ఏడా రూమ్ దొరుకుతుందో హోటల్ దొరుకుతుందో అక్కడ స్టే చేసి పొద్దున పోదాం అంటారు అన్నమాట. మ్యాక్స్ ఇక్కడ నుంచి శ్రీనగర్ 132 ఉంది. 132 అంటే లేలే అన్న 3 గంటలు 3 గంటలు అంటే టైం వచ్చేసి 18:29 అంటే ఎంత, 18:29 ఎంత, 6:30 అనుకో. 6:30 కాదు, 13, 14, 15, 16, 17, 18, 6:30 అవుతుంది టైం. 3 hours అంటే 9:30 అవుతుంది. అంటే వీళ్ళు మెయిన్ రోడ్ ఎట్లుంది, టర్నింగ్లు ఉన్నాయి, వద్దు అంటే సరేది ఎందుకు రిస్క్, ఇష్టం మీతో పాటు నేను అని చెప్పేసి చిల్ల కానీ ఎట్లయితే అట్లా అని చెప్పేసి మీ ఇష్టం చూడు, రూమ్ ఏడా అంటే ఆడ ఆవుదాం అని చెప్పి అంటే ఆడ ఆవుదాం. ఇప్పుడు చూడాలి ఆగి పొద్దున మళ్ళీ ఎట అంటారు, మళ్ళీ ఏమంటారు చూడాలి పొద్దున. అండ్ రోడ్ మాత్రం మస్తు అనిపిస్తుంది బా, బండి కూర్చుంటే. ఇందాక స్టోరీ ఏమైందంటే అలా టన్నల్లా హైలైట్ బండి కొట్టుకోవాల్సింటే మాట్లాడిన వీక్ని నా బ్లూటూత్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాటలు ఆలోచించి వీడియో కూడా రికార్డ్ అయింది. ఇక మాటలు వచ్చిన కాడికి పెట్టేసి మిగతా తీసేస్తా. రోడ్లు మాత్రం మంచిగా వేసారు. అదే ఆఫ్ రోడింగ్ ఉంటే మాత్రం చచ్చి ఉరుకుంటుండే ఈ రోడ్లో. కానీ రోడ్ ఇంత కొడుకులు ఎట్లా వస్తారంటే రప్ప వస్తారు మీదికి, అమ్మా మరి ఘోరంగా నడిపిస్తారు. అంటే ఘాట్ సెక్షన్ హైలైట్ రోడ్ ఎప్పుడు మంచిగా ఉండే రోడ్, ఇప్పుడే మొత్తం ఏకదం బుగ్ అయిపోయింది రోడ్డు. ఇట్లుంటే మజా ఉంటే మన బండి మీద కొంచెం వేట్ ఎక్కువ అయిపోయింది. వేట్ లేకపోతే అసలు ఏం కాకు. ఇది ముందుగానే 390 వార్చి తలిగిన కింద. అయ్యా ఖాళీ చెప్తున్నా, కింద చూస్తే అందరం వేరే లెవెల్ అనిపిస్తుంది. బట్ కొంచెం మిస్ అయిన వెళ్ళిపోవడే కిందకి ఏముండే చూసి తిరుగుడిగా. కొండ వేగం వాటర్ పడుతుంది ఎందుకురా. ఇల్లు కొండల పైన ఆడొకటి ఆడ పైన టాప్ లో పైన కనిపిస్తుంది. పైన మ్యాక్స్ అంతే నైస్ కెమెరాలు అయితే ఇంత పైన ఎట్లా పోతుర్రు అయ్యా అంత పైనకి. ఈ రోజు కూడా ఫుల్ జామ్ అయిపోతుంటారు. మన బండి కాబట్టి మన రప్పరం మూలకి వచ్చేసాం, వెనకంత జామ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందా మరి, 7
కూడా ఎంత వెళ్తురుందంటే ఇప్పుడు చాలా వెళ్తుంది ఇటు మన సైడ్ అయితే మొత్తం ఇప్పటికి చీకటి అయిపోతుంది. వామ్మో వామ్మో మెల్లరా ఎర్రే. నా గ్లాసెస్ అసలు ఏం కనిపిస్తలేదు, గ్లాసెస్ ఇంత ఇంత అంత వచ్చేస్తుంది దోమ పైనకి. వామ్మో లారీలు, చాలా లారీలు తిరుగుతున్నాయి రోడ్ల కూడా. ఈయన స్టేజ్ చూసి ఉండి పొద్దున స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ అయితే నాకు తెలిసి అయితే మ్యాక్సిమం వాళ్ళు అయితే ఆపేసారు పనులు. నేను ముంగడు వస్తున్నా కాబట్టి ఆయనకు వచ్చేసారు వాళ్ళు. కొంచెం ముంగడు పోతే ఎట్లుంటుంది తెలియదు సినిమా. జేసీబీ అయితే అలా మొత్తం మున్సుకపోయింది. అలా ఉన్నాడు వీకినో మళ్ళా ఇంకా వర్షాకాలం ఏంటి ఇంకా ఘోరం కొండలు రావుతారు, భయపడిపోతారు ఈ కొండలను మీద పడతాయేమని చెప్పేసి. చిన్న టీ స్టాల్, ఒక 2 నిమిషాలు బండితో ఆడదాం ఇంకా అట్లా. చాలా సేపు అయినా మాట ఇట్లా రైడ్ 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 రైడ్. కానీ మిస్ అయిందో తర్వాత లెక్క వేరే ఉంటది. ఇంత మీదకి మీరెట్లు వచ్చారమ్మా కోతులు. తంపాలి ఇట్లా కొట్టామనుకో, ఇది ముందుగానే తాడు ఒక్కడే దీనికి మైలేజ్ వెళ్ళదన్నమాట. ఇట్లా కొడుతున్న మైలేజ్ ఒకటి కదా బండి రోడ్ల. కానీ ఇప్పటికైతే పర్లేదు, 260 270 వస్తుంది ఫుల్ ట్యాంక్. నార్మల్ 200 అంటే 200 వస్తే ఎక్కువ. ఇది మ్యాక్స్ రోడ్ అయితే 200 ఇస్తుంది. ఆల్ మాకు ఎక్కువ అవసరం కూడా లేదు. ఓ నో, సీదా వెళ్ళిపోయాం కంగారులే, కొంచెం మిస్ అయినా. మళ్ళీ స్టార్టా? టన్నల్ రెడీ చేస్తారు. ఇలా టన్నల్ చేసేదంటే మనం ఎన్ని టర్నింగ్లు ఉన్నాయి అవన్నీ మనకి మిస్ అయిపోతాయి అనమాట. అవన్నీ ఉండే తర్వాత మొత్తం టన్నల్కి కొట్టుకోవడం ఉంటుంది బండి. ఈ ఫీల్ ఉండమాట అలా పోతే. టన్నల్ ఫీల్ వేరు, ఇది వేరే. ఎంతైనా లడక్ వచ్చే లడక్ రాని మెయిన్ రీజన్ ఈ రోడ్ గురించి. ఇంకోటి సగం అయితే 50% రోడ్ కోసం ఇట్లా అడ్వెంచర్స్ రోడ్ ఉంటుందని చెప్పేసి. ఆలు కింద వాటర్ ఫ్లో అవుతుంది. కింద ఆడ కనిపిస్తుందా? కనిపించకపోతే చూడకూరి, కనిపిస్తే చూడరు. కాదు వేరే లెవెల్ కనిపిస్తుందిలే. నాకు కిందకి చూపిస్తా, కిందకి ఎంత అవుతుందో. వాటర్ ఫ్లో కింద. నీ కొడుకులు ఎట్లా వస్తుంది చూడు, ఇష్టం వస్తుంది కొడుకులు అయితే. తింపుడు ఎంతో కొడుకులు ఎవరు రోడ్ మీద దింపినట్టే. రోడే అనేది కూడా, కాకపోతే ఇది వేరే కదా. ఓ నాకైతే చూస్తే పక్క భయం అయితే దాని మన సైడ్ చూస్తే. పైన అనిపించే మొత్తం ఇండ్ల లైటింగ్ తో మొత్తం ఇండ్లే అనమాట. పైన లైటింగ్ తో మొత్తం అంతా పైన ఉన్న ఇండ్ల మొత్తం. ఎట్లా ఉంటారు అర్థమవుతారు. కానీ ఇప్పుడు ఏమన్నా కూల్ ఉందా వెదర్? హైలైట్ చలిపెడుతుంది దీన్ని. ఇంకా మనం శ్రీనగర్కి ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది.
హై 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 గొర్రెలు అయితే అడమంచి మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మనకి. అయ్యా దీనికి ఏం అయ్యింది, బ్లడ్ వస్తుంది. ఇటు 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 అటు మిగిలిన అటే ఇటు కాదు, అటు 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 అటు. అయితే శ్రీనగర్ వెళ్ళతో బానియల్ అలే బానియల్ విలేజ్ ఆయనమనమాట. మనం ఆయన హోటల్ నైట్ ఇళ్ళనే స్టే చేస్తాం హోటలే. మన బండ్లు అయితే ఇక్కడ పార్క్ అయిపోయినాయి. రూమ్ ప్రైస్ అయితే విత్ జిఎస్టీతో కలిపి లెవెల్ 20 రూపీస్ ప్రైస్. మన మెయిన్ రాని కారణం మన బండ్లు సేఫ్ ఉన్నాయి, జర ఓపెన్ ఏరియా ఉంది ఎట్లా అని చెప్పేసి. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం మళ్ళా. రైట్ మళ్ళా.